హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ ఛానల్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో పుష్ప 2 కలెక్షన్స్ అయితే బీభత్సంగా ఉంది. ఆ కలెక్షన్స్ అన్న ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ అనేది ఉంటుందేమో కానీ కలెక్షన్స్కి వీళ్ళ గొడవ మాత్రం ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా లేదు. రోజు ఏదో ఒక సిల్లి గొడవలతోటి వీళ్ళు వైరల్ అవుతూనే ఉన్నారు. జనరల్గా మన అందరికీ తెలిసిందే మోహన్ బాబు గారి కుటుంబం అంటే చాలామంది చెప్పేది క్రమశిక్షణ గల కుటుంబము. మోహన్ బాబు గారు చాలా క్రమశిక్షణతోనే ఉంటారు. అలాగే వాళ్ళ పిల్లల్ని కూడా చాలా క్రమశిక్షణగా పెంచారు అని చెప్పేసి మొన్నటి వరకు అందరూ అనుకున్నారు. చాలామంది చెప్పారు కూడా. బట్ ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే క్రమశిక్షణే లేదు అన్నట్టుగానే సాగుతుంది. రీసెంట్గా మనం చూసాం ఈ గొడవన్నీ అయిపోయాక నిన్నో మొన్నో ఇది మంచు మనోజ్ ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకుంటుంటే మంచు విష్ణు వాళ్ళకి సంబంధించిన జనరేటర్లో షుగర్ పోశారు, చక్కెర పోశారు అని చెప్పేసి మళ్ళీ మంచు మనోజ్ గొడవకి వెళ్ళారు అని చెప్పేసి కూడా ఒక వార్త మామూలుగా హల్చల్ అవ్వలేదు. సో అంత హల్చల్ అయిన తర్వాత ఇప్పుడు అదే మనోజ్ వాళ్ళ అమ్మ బయటకు వచ్చి అసలు ఆ రోజు జరిగింది ఇది కాదు, అసలు ఆ రోజు విష్ణుబాబు ఎలాంటి గొడవ చేయలేదు, కేవలం మనోజ్ మాత్రమే దాన్ని ఇష్యూ చేస్తున్నారు అని చెప్పేసి ఒక లెటర్ రాయడం జరిగింది కమిషనర్ గారికి. ఒకసారి ఆ లెటర్ కూడా మనం చూసుకోవచ్చు. నేను అనగా మంచు నిర్మల మోహన్ బాబు, వైఫ్ ఆఫ్ మంచు మోహన్ బాబు, వయసు 64 సంవత్సరాలు, నివాసం జల్పల్లిలోని మంచు టౌన్లో ఉంటున్నాను. డిసెంబర్ 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడైన మంచు విష్ణు జల్పల్లి ఇంటికి వచ్చి కేకు తీసుకొని సెలబ్రేట్ చేశాడు. దానికి నా చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్ని బయటపెట్టి దాన్ని విష్ణు గొడవ చేసినట్టు లేనిపోని అబండాలు వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు తెలిసింది. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకొని ఇంటికి వచ్చాడు మరియు తన రూమ్లో ఉన్న సామాను తీసుకున్నాడు. ఉన్న కొద్దిసేపు నాతోటి కేక్ కటింగ్ చేయించి సెలబ్రేట్ చేశాడు. నా చిన్న కొడుకైన మనోజ్కి ఇంట్లో ఎంత హక్కు ఉందో అలాగే నా పెద్ద కొడుకైన విష్ణు కూడా అంతే హక్కు ఉంది. నా పెద్ద కొడుకు అయిన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ కంప్లైంట్ చేసిన దానిలో నిజం లేదు. ఈ దీంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా మేము ఇక్కడ పని చేయలేమని వాళ్ళే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంత మాత్రం లేదు. విష్ణు మా జల్పల్లి ఇంటికి వచ్చేసాడు, నా పుట్టినరోజు సెలబ్రేట్ చేశాడు, విష్ణు గదిలో ఉన్న తన సామాను తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంతకు మించి ఇక్కడ ఏం జరగలేదు, మీకు తెలియజేస్తున్నాను. అంటే నాకు తెలిసి పాపం ఆ జల్లిపల్లి సంబంధించిన పోలీసులు కూడా నిజం వాళ్ళకు కూడా ఈ ఇష్యూ ఒక చిరాకు తెప్పించుంటుంది. వాళ్ళకి కూడా రోజుకొక ఇష్యూ, రోజుకొక కంప్లైంట్. రాత్రి ఏదో జరిగితే తెల్లారులే మనోజ్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, లేకపోతే విష్ణు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, లేకపోతే మోహన్ బాబు గారు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే ఇది జరగలేదు అని చెప్పేసి వాళ్ళే ఒక క్లారిఫై చేస్తూ ఆడియోనో లేకపోతే ఇలా లెటరో రిలీజ్ చేస్తారు. అక్కడ నిన్నేమో విష్ణు హంగామా చేశాడు, గొడవ చేశాడు అని చెప్పేసి నిన్న వార్త మొత్తం వైరల్ అయితే అసలు అక్కడ విష్ణు గొడవే చేయలేదు, జస్ట్ ఇంటికి వచ్చాడు, నాతో కేక్ కటింగ్ చేయించాడు, కేక్ కటింగ్ చేయించి ఆయన రూమ్లోకి వెళ్ళి ఉన్న సామాన్ తీసుకొని వెళ్ళిపోయాడు తప్ప ఎలాంటి గొడవ జరగలేదని చెప్పేసి స్వయంగా మనోజ్ వాళ్ళ అమ్మే చెప్తే లేదు లేదు నిన్న నేను పార్టీ చేసుకుంటే నా దగ్గరకు వచ్చి గొడవ చేశారు, మా జనరేటర్లో షుగర్ పోశారు అని చెప్పేసి మంచు గొడవ. ఏంటో దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో తెలియని పరిస్థితి. జస్ట్ నేను అంటే ఇండస్ట్రీ పెద్దలు కూడా ఒక రిక్వెస్ట్ నా తరపున ఏంటంటే ఈ సమస్యని ఇక్కడితో ఫుల్ స్టాప్ పడేలా ఎవరన్నా ఒక ఇనిషియేట్ తీసుకొని మోహన్ బాబు గారితో మాట్లాడి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగితే అది చాలా బెటర్. ఈవెన్ ప్రజలు కూడా వీళ్ళ ఇష్యూని డైలీ వినాలంటే వాళ్ళు కూడా చిరాకేస్తుంది. క్రమశిక్షణ గల కుటుంబమైన మోహన్ బాబు గారి ఇంట్లో డైలీ ఇలా జరుగుతుంటే నిజంగా ప్రజలు కూడా చీదరించుకుంటారు ఆ కుటుంబాన్ని. సో మోహన్ బాబు గారు ఖచ్చితంగా మీరే ముందుకొచ్చి ఈ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోవాలి తప్పితే ఇలా ప్రజల్లోకి వచ్చి రోజుకో ఇష్యూ తీసుకొచ్చి హల్చల్ చేస్తే మాత్రం ఎంటైర్ మీ ఫ్యామిలీకే బ్యాడ్ నేమ్. ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.